నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈ మధ్య కాలంలో టీ10 అన్న ఛానల్, యూట్యూబ్ ఛానల్లో విజయ విహార్ రమణమూర్తి, విజయ్ విహార్ అనుకుంటాను. ఆయన ఒక సుందరం అన్న అతనికి ఇంటర్వ్యూ ఇస్తూ వేదాలలో గోమాంసం గోమాంసం తిన్నారు, గో గోవుని చంపారు, చంపి యజ్ఞ యాగాదులు చేశారు అనుకుంటూ చాలా మంత్రాల్ని ఉటంకిస్తూ ఆ మంత్రాల యొక్క అర్థాలు టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించారు అనుకుంటూ ఆయన చెప్పుకోవచ్చు. సో చెప్తే దానికి నేను కాదండి, అలా కాదు, మీరు చెప్పిన మంత్రాలకి మొదటి మంత్రంలోనే మీరు ఆ, ఒకటవ మండలం, ఋగ్వేదం ఒకటవ మండలం 161 సూక్తము 10వ మంత్రం. ఈ మంత్రము మీరు తప్పుగా ఆయన అనువదించారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, ప్రపంచంలో ఎవడన్నా కావండి, తప్పు చెప్పినప్పుడు ఇది తప్పు అని చెప్పడం మా ధర్మం. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వేదాన్ని తప్పుగా అనువదిస్తే ఒప్పుకోము. దాన్ని తప్పుగా అనువదిస్తే తప్పుగా అనువదించారని చెప్తాం. చెప్పడానికి నేను ఆ మంత్రాన్ని ఉటంకించాను. ఆ మంత్రం యొక్క అర్థాన్ని నేను చెప్పాను. సో ఈయన దానికి ఇక్కడ ఒక ఛానల్కి, మళ్ళీ అదే ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఈయన పేరే, ఈ కళ్ళజోడు పెట్టుకొని గడ్డం ఉన్న ఆయనే రమణమూర్తి, ఈ బ్లూ షర్ట్ ఉన్న ఆయన ఆయన సుందరం, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సో దీనికి ఇక్కడ ఒక పైన రాశాడు చూడండి. ఈ యొక్క ఛానల్కి ఆ టైటిల్, ఈ యొక్క వీడియోకి టైటిల్ ఏం పెట్టాడంటే, వేదాల్లో ఆ, వదపై ఘనాపాటి, ఘనాపాటి, ఓకే, ఘనాపాటి, టీ టకారము, ఇది ఒత్తుట ఉండాలి సుందరం గారు, ఓకే. పాటికి చాగంటికి, ఛా కాదు నాది, చాగంటి. కౌంటర్. కౌంటర్ అంటే ఏమిటంటే, మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా దాని తప్పు, ఇది కరెక్టు అని నిరూపించడం అనమాట. అది ఈ ఛానల్లో వచ్చింది. ఇది టీ10 అని ఇక్కడ ఉంది మరి. సో అది టీ10 ఛానల్లో రమణమూర్తి. ఇది 1 గంట 41 నిమిషముల 58 సెకండ్లు ఇది మొత్తానికి. సో మొత్తం కూడా చాలా ఓపికగా నేను విన్నానండి. విని నోట్ చేసుకున్న పాయింట్స్ అన్ని. అయితే సుందరం గారు, రమణమూర్తి గారు ఇద్దరు జాగ్రత్తగా వినండి. కౌంటర్ అంటే ఏమిటంటే, మీరు ఒక మంత్రం చెప్పారు, అది టీటీడీ వాళ్ళు ప్రచురించారు, ఆయన అర్థం ఇలా చెప్పాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత అది చూపించారు, అదేదో ప్రింట్లో ఉందన్నారు, మీరు చదివి వినిపించారు అనుకుంటా. చదివి వినిపించారు. దానికి నేను ఆ మంత్రం అలా కాదండి, ఇలా అర్థం చెప్పాలి అని చెప్పి నేను అర్థం చెప్పాను. అయితే ఆయన మొత్తం ఆ 1 గంట 41 నిమిషాల్లో కూడా, కౌంటర్ అంటే ఏమిటంటే, ఒక మంత్రంకి నేను అర్థం చెప్పినప్పుడు ఆ అర్థం ఇలా కాదండి, ఈ అర్థం ఇలా వస్తుంది అని వ్యాకరణ సహితంగా అర్థం చెప్పాలి. అలంకారాలు తీసుకోవాలి, వ్యాకరణం చెప్పాలి. చెప్పి ఈ పదానికి ఇది అర్థం వస్తుంది, ఇక్కడ ఇది క్రియాపదము, ఇది కరణపదము, ఇది కర్మపదము, ఇది కర్తపదము అని చెప్పుకుంటూ వెళ్ళాలి. చెప్పి దాని అర్థం చెప్పి దాన్ని అన్వయించాలి. సో అది మంత్రం యొక్క అర్థాన్ని కౌంటర్ ఇవ్వటం. నేను ఎందుకంటే మంత్రం అర్థం నేను చెప్పాను. నేను ఏ భాష్యము తీసుకోలేదు. తీసుకోకుండా మంత్రాన్ని వ్యాకరణ సహితంగా దాని అర్థము ధాతువు నుంచి తీసుకొని చెప్పాను. మీరు అలా తీసుకొని, లేదండి ఈ అర్థం వస్తుంది అని చెప్పడాన్ని కౌంటర్ అంటారండి. సుందరం గారు, గణపాఠి, గణపాఠి ఠకారం, ఒత్తు ఠ, మామూలు టకారం రాస్తే కాదండి, తప్పు అవుతుందండి అది. అలా రాయకండి. ఇది మీ విజయ్ విహార్ రమణమూర్తికి, వారికి అది కూడా తెలియదండి. పాఠి. సో పాఠిన్ అన్నది సంస్కృత పదం. సో నకారాంత పదం. సో ఈ పాఠిన్ని కాస్త పాఠి అవుతున్నాం. ఘనపాఠి, మీరు ఘనాపాటి అంటున్నారు. ఘన దీర్ఘం ఇస్తుంది, తప్పులేదు, ఇవ్వచ్చు. కానీ ఘనపాటులు దీన్ని ఒప్పుకోరు. ఘన అనేమని అనుకుంటారు. ఎందుకంటే ఘన అన్న శబ్దంనే తీసుకొని ఘన చేశారు కాబట్టి వాళ్ళు ఘనపాటులు అయ్యారు.
పాఠి అయ్యారు. సో ఈ ఠకారము ఒత్తి పలకాలి, ఒత్తి రాయాలి కూడా. పొరపాట్లు అవుతూ ఉంటాయి, సహజము. కానీ మనము వేదం గురించి మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. సో సుందరం గారు, మీరు ఆ టైటిల్లో చాగంటి అని పెట్టారు, ఒత్తు చా కాదండి. తప్పులేదు, మీకు తెలియదు కాబట్టి అలా పెట్టుకున్నారు. నా వరకు ఓకే. కానీ గణపాఠి, ఆయన్ని మీరు అవమానిస్తున్నారు. పాటి అని రాయటం తప్పండి. అది అది సంతోష్ కుమార్ ఘనపాఠి. ఆయన ఎంత చదువుకున్న వ్యక్తి. ఆయన ఆ ఘన చదవటం అన్నది ఎంత కష్టమో మీకు తెలుసా అండి? మీకు తెలియదు. సో ఆ ఘన, అది వెరీ ఇంపార్టెంట్. అది లేనిదే వేదానికి అర్థం చెప్పడం రాదు కూడా ఒక మాట. ఎప్పుడైతే సమస్య జటిలం అవుతుందో అప్పుడు మనము పద, క్రమ, జట, ఘన ఇలా రకరకాల వికృతుల్ని తీసుకొని చెప్పాల్సి వస్తుంది అర్థం. అలా చెప్పడం మూలంగానే వేద మంత్రం యొక్క అర్థము స్పష్టత వస్తుంది. సో అలా చేస్తేనే దాన్ని కౌంటర్ అనాలి మీరు. సో అలా కాకుండా నేను ఆయన మొత్తం రమణమూర్తి గారు మొత్తం ఆ 1 hour 41 minutes ఫలానా ఆయన కూడా ఇదే చెప్పాడు, ఫలానా ఆయన ఇది చెప్పాడు, వాళ్ళు పిల్లర్స్ ఆఫ్ హిందూయిజము, వాళ్ళు ఇలా చెప్పారు, చంద్రశేఖర సరస్వతి గారు చెప్పారు, రాధాకృష్ణ మన ప్రెసిడెంట్, ఒకప్పుడు ప్రెసిడెంట్, ఆయన ఇలా చెప్పారు, ఆయన అసలు ఇదండి విద్యాభవన్ వాళ్ళు ప్రచురించారు, ఇది మున్షీరామ్ ఈయన ప్రచురించారు, ఇది ప్రచురించారు, అది ప్రచురించారని చెప్పారు. అంతేకాకుండా నా మీద మీరు ఒక అపవాదం కూడా పెట్టారు. అదేంటంటే ఫలానా వ్యక్తి అని ఎవరో వ్యక్తి పేరు చెప్పారు మీరు. నాకు ఆ పేరు కూడా తెలియదు, అదేంటో ఆ పేరు ఎవరో కూడా తెలియదు నాకు. ఆయన రాసిన దాన్ని తలకెక్కించుకొని వీళ్ళు చెప్తున్నారు. తప్పండి. వేదాన్ని, వేదాంగాలు చదువుకొని వేదం యొక్క అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే ఎవరిదో చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఇది బాగా అర్థం చేసుకో. మీరు రకరకాల పేర్లు చెప్పి వాళ్ళందరికో, వివేకానంద కూడా ఇదే అన్నాడు, ఆవు మాంసం వాళ్ళ సన్యాసులు కూడా తినిపించాడని చెప్పారు మీరు. వివేకానంద వేదం చదువుకోలేదండి. మీకు ఇది కూడా తెలియకపోతే ఎట్లండి రమణమూర్తి గారు? తెలుసుకోండి స్వామి. వివేకానంద వేదము చదవలేదు. స్వామి వివేకానంద వేదం చదువుకోలేదు. ఒకవేళ ఆయన వేదం చదివేడని ఎక్కడన్నా కనుక నిరూపించగలిగితే మీరు నాకు చెప్పండి. ఓకేనా? ఆయన తన చివరి దశలో హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఏం చెప్పాడో తెలుసా? ఆ రిపోర్టర్ అడిగాడు, ఏమండి యజ్ఞాల్లో ఆడవాళ్ళు కూర్చొని యజ్ఞం చెయ్యొచ్చా అని అడిగాడు. దానికి వివేకానందులు వారు ఏం చెప్పారంటే, నేను వేదం చదువుకోలేదు, కానీ మహర్షి దయానంద సరస్వతి గారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆడవాళ్ళు కూర్చోవచ్చు అని సమాధానం ఇచ్చాడు. సో ఎప్పుడు కూడా మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మహర్షుల్ని కించపరచకండి. మహర్షులు, రిషి, మహర్షి 4 రెట్లు ఎక్కువ ఋషి కంటే. సో ఇది మీరు తెలుసుకోండి. సో మహర్షి దయానంద సరస్వతి చెప్పాడు అని వివేకానంద స్వామి చెప్పారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రమణమూర్తి గారు, 1 గంట 41 నిమిషాల్లో మీరు చెప్పిందంతా కూడా వ్యర్థము. ఎందుకంటే వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు అని చెప్పుకుంటూ వచ్చారు చూసారా? ఇవన్నిటినీ కూడా వాటికి మూలము ఒకడే ఒకడు, ఎవడైతే తప్పు రాశాడు ఆ మూల గ్రంథకర్త తప్పుని మిగతా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోయారు. మీరు సాయన భాష్యము అని చెప్పారు చూసారా? అది తప్పుగా ప్రింట్ అయి ఉంటే, తప్పుగా ఆయన రాసి ఉంటే మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ సాయన భాష్యం రాశాడు, సాయన భాష్యం రాశాడు కాబట్టి మేము ట్రాన్స్లేట్ చేస్తున్నాం. దాశరథి రంగాచార్య గారు తప్పు రాశారు, ఆయన బూతులు రాశారు. ఆయన ఎట్లా అంటారండి? ఆయన సాయన భాష్యం తీసుకొని రాశాడు. ఇప్పుడు వచ్చారు దాశరథి రంగాచార్య గారు సాయన భాష్యం తీసుకొని రాశాడు అంటే దాశరథి రంగాచార్య కాదది. ఆయన కేవలము సంస్కృతంలోనే తెలుగులో రాశాడు. అది ఆయనే రాసుకున్నాడు ఆ విషయం. ఆయనేమి సంస్కృత మంత్రాలకి తను వేదాంగాలు చదివి అర్థాలు రాయలేదు. కాబట్టి ఆయన మనం తీసుకోకూడదు. రమణమూర్తి గారు ఇది తెలుసుకోండి. వేదాంగాలు చదివి, ఏమిటి శిక్ష, అష్టాధ్యాయి, పింగళ ఛందస్సు, పింగళాచార్యుడి యొక్క ఛందస్సు, ఇవి చదివి, నిరుక్తం చదివి, జ్యోతిష్యం చదివి, కల్పం చదివి, అప్పుడు అర్థం చేసుకొని దానికి మంత్రానికి అర్థం చెప్పేటప్పుడు శాస్త్రార్థం కూడా చేయాలి.
శాస్త్రార్థం చేసి ఇది నా అభిప్రాయం అని చెప్పినప్పుడు మిగతా పండితులు హర్షిస్తే అది కరెక్ట్. వాళ్ళు తప్పు అంటే కనుక దాన్ని సరి చేసుకోవాలని, లేకపోతే ఆయన ఆర్గ్యుమెంట్ చేయాలి. దానికి పూర్వపక్షము ఉత్తరపక్షము అని రెండు ఉంటాయి. సో అలా తీసుకొని చేస్తే అది సమాధానం అవుతుంది. మీరు చెప్పింది సమాధానం కానే కాదు. మీరు ఉటంకించిన సాయన భాష్యమే వీళ్ళందరికీ మూలం. అబేబేబే నేను శంకరాచార్య కూడా చెప్పానండి అని అన్నారు అనుకోండి. శంకరాచార్య రాశాడు అని చెప్పి రాసేశారు చాలామంది. ఎస్, శంకరాచార్యు స్వహస్తాలతో రాసింది చెప్పింది కాదది. అది వేరే వాళ్ళు శంకరుడు పేరు మీద రాశారు. ఎందుకంటే అలా అయితే చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రమణమూర్తి గారు ఇప్పుడు 1 hour 41 minutesలో మీరు ఇచ్చిన లెక్చర్ అంతా ఏంటి తెలుసా? ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, వారు చెప్పారు, వీరు చెప్పారు అనుకుంటూ పోయారు చూసారా? అలా చెప్తే నమ్ముతారు అని అభిప్రాయంతో శంకరాచార్యుడి పేరు మీద తప్పులు రాశారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎలా తెలుసుకున్నారండి? మీరెట్లా తెలుసుకున్నారండి అని నన్ను అడగండి. నేను చెప్తాను. శంకరాచార్యుడి యొక్క భాష్యాన్ని తీసుకొని మీరు ఇది అని అనుకున్నారు అనుకోండి, ఈ మహానుభావుడు దీనికి ఇలా తప్పిలా అర్థం చెప్తాడు అని చెప్పి విమర్శిస్తాడు. వివేకమున్నవాడు విమర్శిస్తాడు. ఆ వివేకం ఎవడికి ఉంటుంది? వేదాంగాలు చదివిన వాడికి ఉంటుంది. వేదాంగాలు చదవని వాడికి శంకరాచార్యుడు తప్పు రాస్తాడా అని అంటాడు. ఎవ్వరు తప్పు రాసినా వేదాన్ని తప్పుగా చెప్తే దాన్ని తప్పు అని చెప్పే హక్కు మనకు కలగాలి అంటే వేదాంగాలు చదువుకోవాలి. రమణమూర్తి గారు, మీరు పెద్దవారు, మీరు అన్నిటికీ నేను ఒక పత్రిక పెట్టుకున్నాను, నడిపించాను, ఇంత చేశాను, నాకు ఇంత చరిత్ర ఉంది అని చెప్పారు. మంచిదండి, చాలా సంతోషము. కానీ మీరు ఇలా ఒక్కడు చెప్పారని చెప్పకుండా మీరు వేదాంగాలు చదువుకోండి. లేదు మా యూనివర్సిటీలో చేరండి, మేము నేర్పించేస్తాం. వేదాంగాలు నేర్చుకొని అప్పుడు మంత్రానికి అర్థం ఇది కదా అని తెలుసుకొని చెప్పండి. అయితే మీరు అనేక విషయాలు అందులో చెప్పుకుంటూ వచ్చారు. అన్నిటికీ కూడా సింపుల్ ఆన్సర్ ఒకటేనండి. మీరు వేదాంగాలు చదవలేదు. నేను మంత్రానికి అర్థం చెప్పాను, ఆ అర్థాన్ని మీరు చెప్పలేదు. మీరు మంత్ర పఠనం చేయలేదు, తప్పుగా చేశారని చెప్పాను. లేదండి ఇక్కడ పితరవు లేదు, పితరా ఉంది అనుకుంటూ మీరు చెప్పుకుంటూ దీర్ఘాలు తీశారు. అయితే మీరు ఏం చదువుతున్నారో కూడా మీకు తెలియట్లేదండి. అది విశేషం అన్నమాట. మీరు ఇంకో విమర్శ చేశారు. వెంకట చాగంటి గారు అసలు ఆయన ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుంటే సరిపోయేది నన్ను విమర్శించే ముందర అని అన్నారు. నేను డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్ ఇంతమంది డౌన్లోడ్ చేశారండి. దానిలో ఎన్ని తప్పులు పట్టారో తెలుసా అండి? ఇప్పుడు మా స్టూడెంట్స్ చెప్పిన తప్పు నేను మీకు చూపిస్తాను. మీకు ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి మీరు చెప్పిన ఆ భాష్యం ఎవరైతే తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించింది. మీరు చెప్పిన మంత్రం ఇక్కడ ఉంది, 10వ మంత్రం. ఓకే, మీరు ఇక్కడ పితరా ఉంది, నేను తప్పు చదవలేదు అని చెప్పారు. చెప్పే ముందర ఇక్కడ పైన నంబర్ 10 అని ఉంది, చూసారా అండి? అదేంటో తెలుసా మీకు? అది మీకు తెలియదు, మీరు చదవలేదు. ఎందుకంటే వేదాంగాలు చదవలేదు కాబట్టి మీకు అసలు తెలియదేమి. మీరు కొద్దిగా ఓపికతో మీరు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ నంబర్లకి ఇచ్చాడు. ఈ 10కి ఏమి ఇచ్చాడో చూడండి మీరు ఒకసారి. దీని అర్థం అన్నా మీకు తెలుసా లేదా తెలుసుకొని నాకు చెప్పండి. ఓకే, అప్పుడు మీరు కరెక్ట్గా చదివారు అని మిమ్మల్ని మీరు షబ్బాష్ అని భుజాలు వేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ మంత్రంలో గాభ పడింది, ఇక్కడ గాభ కాదు అని మీకు చెప్పాను, చూపించాను నేను ఆ మంత్రంలో. అలానే మీకు ఇక్కడ 8 అని నంబర్ పడింది. ఈ 8 అంటే ఏంటో మీకు తెలుసుకోండి, ఈ కింద ఉంటుంది. మీరు ఈ కిందకెళ్ళి వీటిని చదవాలండి. మీరు కేవలము మీకు నచ్చింది చెప్పడానికి, ఆవు మాంసం ఉంది అని చెప్పడానికి గాబరాగా మీరు ఈయన పబ్లిష్ చేశాడని చెప్పి మీరు చూపించేశారు. ఓకే, అది కూడా నేను తప్పులు చెప్తాను. అది కాకుండా ఇంకొకటి ఇక్కడ 9 అని ఉంది, చూసారా? ఇది 8, 9, 10 అంటే ఆ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వారు వాటికి అర్థాలని కింద ఇస్తున్నారు. మీరు అది చూడట్లేదు, అది మీరు చూడాలి. అవునా? తర్వాత ఈ పాఠంలో మా స్టూడెంట్స్ పట్టిన తప్పులు ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు మీకు. దానికి అర్థాలు మీరు ఇక్కడ ఆయన అర్థాలు ఇచ్చాడన్నారు. ఆ 10వ మంత్రం అర్థం చూద్దాం ఒకసారి. ఇదిగోండి, చక్కగా పద్య రూపంలో ఇచ్చాడట. ఆ పద్య రూపంలో ఇచ్చిందిగా
ఒక్కడు గోవు నుండి అని చెప్పుకుంటూ ఆయన చక్కగా పద్యం చదివాడు. సరే, దీనిలో వచ్చాడు రక్తమంతయున్ అని చెప్పి ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి. ఒక్కడు కత్తిని గోసి మాంసమున్. ఏమండి, ఇక్కడ కత్తిని గోసి అని ఉన్నప్పుడు మీకు బుర్ర పనిచేయలేదా స్వామి? రమణమూర్తి గారు, కత్తిని కోసి ఏంటండి? కత్తిని ఎవడన్నా కోస్తాడా అండి? కత్తిని కోసి, కత్తితో కోసి ఉండాలండి. కత్తిని కోసి అంటే ఇది ద్వితీయ విభక్తి. కత్తితో కోసి ఇది తృతీయ విభక్తి. సో సాధన కరణాన్ని తీసుకున్నారా మీరు? కరణంగా తీసుకున్నారా లేదా కర్మ కింద తీసుకున్నారా? కత్తి మీద, కత్తిని ఎవడన్నా కోస్తాడా అండి? కత్తిని కోస్తే మాంసం వస్తుందా అండి? ఏమని అర్థం? కత్తిని కోసి, అసలు ఎంత భూతండి అది! అవునా? సో మీకు ఛందస్సు సరిపోవట్లేదు కాబట్టి నీ పెట్టాను అది పెట్టాను అంటే కుదరదండి. ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే కత్తితో కోసి అని ఉండాలి. అవునా కాదా? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రక్తమంతయున్ దక్కక కృమ్మరించు, చక్కగా రక్తాన్ని కుమ్మరించాడని చెప్పి రాశాడు. పోనీ అంతవరకు అది ఆ సెంటెన్సెస్ తెలుగులో సెంటెన్స్ సరిపోయింది అక్కడికి. మరి ఒకడు, మరి, మరి బాగుంది చూసారా? యొక్కడు, యొక్కండు ఇదన్నమాట అర్థసున్నా అనమాట. కత్తిని కోసి, కత్తిని కోయటం ఏంటండి బాబు? ఇది ప్రపంచంలో ఇంత దుర్మార్గం ఉంటుందా? కత్తిని కోసి మాంసమున్. అసలు రమణమూర్తి గారు, మీరు చదివేటప్పుడు కనీసం మీకన్నా బుర్ర పనిచేయలేదా అండి? ఇప్పుడు కత్తిని ఎవరన్నా కోస్తాడా అండి? ఏమన్నా బుర్ర ఉందా అసలు? కత్తిని ఎవరు కోస్తారండి? కత్తిని కోస్తే మాంసం ఎందుకు వస్తుందండి బయటికి? కత్తిని కోస్తే రెండు రెండు ముక్కలు అవుతుంది. సో మీరు, అతను రాశాడు మీరు చదివేశారు అయిపోయింది అంటే కుదరదండి రమణమూర్తి గారు. అలా కుదరదు. మంత్రాన్ని తీసుకొని, మీరు దాని ఛందస్సు తీసుకొని, దేవత ఋషి తీసుకొని ఆ మంత్రార్థాన్ని అష్టాధ్యాయి సహితంగా, శిక్షాసహితంగా, ఛందోబద్ధంగా దాని యొక్క అర్థాన్ని మీరు నిరుక్తం నుంచి తీసుకొని పదాల్ని వాటి అర్థాన్ని రాయాలి. ఆ నిరుక్తం మేమెందుకు ఫాలో అవుతామండి అంటే, నిరుక్తం రాసినప్పుడు యాస్కముని అనేక మంది ఋషుల్ని కూర్చోబెట్టి తను రాసిన దాన్ని చూపించి వాళ్ళ చేత మళ్ళీ చెప్పించి వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ అందులో ఇరికిచ్చి రాసి, ఇగో వారు ఇట్లా అన్నారు, ఈ ఋషి ఇట్లా అన్నారు, మా తండ్రి గారు కూడా ఇట్లా అన్నారు అని రాశాడండి ఆయన. అది విశేషం. అలా ఋషులు అలా రాశారండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవడో రాశారని చెప్పి తీసేసుకోకూడదండి. ఆ టీటీడీ వాళ్ళు ఎంతో నేర్చుకున్నారు, వాళ్ళు ఎంతో పండితులు. ఇక్కడ అది కాదండి సమస్య. వాళ్ళని మనం ఏం అంటం లేదు. కానీ వేదాన్ని తప్పుగా రాశారన్నప్పుడు తప్పుగా రాశారని చెప్పాలండి. ఆ చంద్రశేఖర స్వామి గారు పీఠాధిపతి, ఆయన అసలు నడుస్తున్న దేవుడు అని చెప్తారు. ఆయన రాశాడు, ఆయన చెప్పాడు అన్నారు. ఆయన రాసినా కానీ తప్పు తప్పేనండి స్వామి. వేదాన్ని తప్పుగా అనువదించకూడదు. అనువదించినప్పుడు ఇది ఈ మంత్రార్థము సరిపోతుందా లేదా అని చెప్పి శాస్త్రార్థం చెయ్యాలండి. చేసి చెప్పాలి. ఇప్పుడు నేను నా మంత్రాన్ని యూట్యూబ్లో పెట్టాను. పెట్టి మొత్తం మంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు, నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను వెంకటచాగంటి గారు, మీరు ఇది తప్పుగా చేశారు, ఇది నా అర్థం అండి అని మీరు మంత్రాన్ని అర్థసహితంగా మీకు చెప్పగలిగే స్థితి లేనిదే మంత్రం మీద వ్యాఖ్య చేయకూడదు స్వామి. తప్పు. అది కాకుండా గణపాటి గారిని తప్పుగా పాటి అని రాయటం ఏంటండి? గణపాఠి, అది వెరీ ఇంపార్టెంట్. సంతోష్ కుమార్ గారు ఎంతో శ్రమపడి వేద మంత్రాలని ఉచ్చారణ చక్కగా నేర్చుకొని, గణం నేర్చుకొని, ఆ గణంలో ఆయన చెప్తారు. ఆయన ఒకసారి ఆయన గణం వినండి మీరు, అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు గణం ఎందుకు చదువుతారో మీకు తెలుసా? జట ఎందుకు చదువుతారు తెలుసా? అసలు 11 రకాల వికృతులు ఎందుకున్నాయి తెలుసా? ఇవి తెలుసుకోవాలి మీరు. మీరు తెలుసుకోకుండా అర్థం చెప్పలేరు. చెప్పలేరు స్వామి. రమణమూర్తి గారు చెప్పలేరండి. మీరేమన్నారంటే రాధాకృష్ణ గారు రాశారు అన్నారు. ఎవరు? మన ప్రెసిడెంట్ ఒకప్పుడు. ఏమండి, ఆయన వేదం చదవలేదండి. రమణమూర్తి గారు ప్లీజ్, ఆయన వేదం చదవలేదు స్వామి. వేదం చదవని వాళ్ళు రాయటం ఏంటండి? తర్వాత ఇంకెవరి పేరో చెప్పారు. ఆయన యజ్ఞంలో ఆ, ఆ,
చేసి బ్రాహ్మలు తినేశారు అని చెప్పారు. ఆయన ఒక్క యజ్ఞం కూడా చేయలేదండి. దాశరథి రంగాచార్య ఒక్క యజ్ఞము చేయలేదండి ఆయన. ఒక యజ్ఞం కానీ ఒక యాగం కానీ చేయలేదు, కనీసం చూసిన పాపను పోలేదు ఆయన. అలాంటి వాళ్ళందరూ చెప్తే మీరు వినటం ఏంటండి? ఎంత అసలు హేయంగా ఉంది రమణమూర్తి గారు. మీరు విజయ విహారాన్ని పత్రిక పట్టుకొని నడిపారు, సత్యమే పలుకుతాను అని చెప్పి అందులో ఏదో మంత్రం చెప్పారు. సత్యం అంటే అసలు అర్థం తెలుసా అండి మీకు? సత్యం అంటే అర్థం తెలుసా? సత్యం అంటే వేదం అండి. సత్యం అంటే వేదం. మీరు ఇది తెలుసుకోండి స్వామి. రితంచ సత్యంచ బీద్దా తపసో అజ్జజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఋగ్వేద మంత్రం ఇది. సత్యం గురించి తెలుసుకోండి స్వామి. అసలు సత్యం అంటే తెలియదు, కానీ సత్యమే పలుకుతాను. సత్యము అది తెలుసుకోండి ఫస్ట్. వేదమే సత్యం. ఎస్. సో వేదములో ఉన్నదంతా సత్యమే. కాబట్టి ఆ సత్యాన్ని చెప్పాలి అంటే వేదాంగాలు నేర్చుకోండి ఫస్ట్. లేదు, పరమాత్ముడి కోసం తపస్సు చేయండి. చేసి మీరు నాకు వేదం నేర్పండి స్వామి అని పరమాత్మను కోరుకోండి. అప్పుడు పరమాత్ముడు మీ యొక్క భక్తికి మెచ్చి వేదం నేర్పిస్తాడు. ఎస్, ఆయన ఉన్నదే దానికి. ఆయన గురువులకి గురువు, గురువు మొత్తం ప్రపంచంలో. గణానాన్త్వా గణపాతి హవామహే. కవులకు కవి ఆయన. ఆయన పిలవండి. ఆయన పిలిస్తే కవులందరికీ, ప్రపంచంలో ఉన్న కవులందరికీ, కవిం కవీనాం. సో కవులందరికీ ఆయన కవి. క్రాంతదర్శ కవి అంటే. సో అలా దర్శించుకోవాలి. వేద మంత్రాన్ని ఎవడో రాయటం ఏంటండి? ఎవడు చెప్పాడండి? వేదకాలం అంటారు మీరు, నాకు బుర్ర తిరుగుతోంది. అసలు మీకు వేదకాలం ఏందండి ఇది? ఇది నిజంగా ఈ పాశ్చాత్యం చెప్పిన కాలం అండి అది. వేదకాలం ఏంటండి రమణమూర్తి గారు? వేదకాలం ఉండదండి. ఇప్పుడు కూడా వేదకాలమే, ఎప్పుడూ వేదకాలమే. వేదం ఉన్నంత కాలం వేదకాలమే. ఎస్, అది అపౌరుషేయం. ఋషులు రాశారు అని చెప్తున్నాను, తప్పండి స్వామి. ఋషులు రాయటం ఏంటండి? ఋషి పేరుంది అక్కడ. ఋషి పేరుంటే ఋషి దర్శనం చేశాడు. మంత్రద్రష్ట అని మంత్రాన్ని దర్శించాడు. మీరు కూడా మంత్రాన్ని దర్శించి, నేను దర్శించాను ఇది అర్థము అని చెప్పినప్పుడు మీరు ద్రష్ట అవుతారు. సో అలా అవ్వాలి అంటే వేదాన్ని మనం విద్య ఎలా నేర్చుకుంటామో అలా నేర్చుకోవాలి. మీరు తెలుగులో పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు, కవులు. వాళ్ళు అలా రాసేలేదు కదా. వాళ్ళు తెలుగు నేర్చుకొని, దాని యొక్క గ్రామర్ నేర్చుకొని, ఛందస్సు నేర్చుకొని అప్పుడు రాశారు. అసలు ఛందస్సు అంటే ఏంటో తెలుసా అండి రమణమూర్తి గారు? ఛందస్సు ఎందుకు ఉంటుందో తెలుసా మీకు అసలు? అది అది తెలియకుండా మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. మీరు చెప్పిన పేర్లు ఎవ్వరు కూడా వేదం చదవలేదు. ఎవ్వరు అంటే ఎవరు? చంద్రశేఖర్ సరస్వతి గారు చదవలేదా? చదివి ఉంటే ఆయన రాయరండి అట్లా. ఆ, పీఠాధిపతి శంకరాచార్యులు. ఏమంటే వాళ్ళ పేర్ల మీద ఎవరెవరో ఏదో రాసేస్తున్నారండి స్వామి. ఎస్, మీరు అట్లనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు, చెప్పిన దాన్ని ఇప్పుడు ఆ ఛానల్లో ప్రచురించారు. ఒక 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ అవుతాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్స్లో ఏముంటుందంటే ఇప్పుడు వేదంలో గోవు మాంసం ఉంది, తినటం ఉంది అనే ఉంటుంది. ఏమనంటే మాకు రమణమూర్తి గారు చెప్పారు అంతే. రమణమూర్తి ఎందుకు చెప్పాడు? ఆయన వేదం చదివాడా? తెలియదు ఎవరికి. అవసరం లేదు. అప్పా, ఆయన ఎన్ని పుస్తకాలు చూసి రిఫరెన్స్ చెప్తున్నారు అని అంటుందండి. తప్పు రమణమూర్తి గారు, అది మహాపాపం అండి బాబు, అలా చెప్పకూడదండి. పైగా మీరు నాకు ఒక అడ్వైస్ ఇస్తున్నారు. ఏమంటే హిందూ మతంలో అనేక మంది అనేక రకాల మతాలు ఉన్నాయి. వాళ్ళు వ్యాఖ్యానించుకుంటారు, వాళ్ళ పద్ధతులు ఉంటాయి. వేదానికి ఒకటే పద్ధతి అండి, వేద మతము. వేదానికి అర్థం చెప్పాలి అంటే వేదాంగాలు చదివి తీరవలే. ఘనపాటి గారు ఆయన చక్కగా గురుముఖత నేర్చుకోండి అని ఆయన చెప్పారు. ఆయనకు తెలిసింది ఆయన చెప్పారండి బాబు.
ఆయన గురుముఖత నేర్చుకున్నారు కాబట్టి. ఉమ్. ఇంకోటి ఏమన్నారంటే, దాశరథి రంగాచారి గారి యొక్క శ్లోకాన్ని ఆయన తన మెసేజ్లో పెట్టుకున్నారు, ఆ యూట్యూబ్లో కింద ఎక్కడో పెట్టుకున్నా అని చెప్పారు. తప్పేముంది? మీరే అంటున్నారు కదా దాశరథి రంగాచార్య గారు వేదం చదవలేదు మరి ట్రాన్స్లేట్ చేయదంటే, సాయనాచార్యుడికి రాసింది రాశారు, ఆయన దాన్ని తీసుకున్నారు. ఆ మంత్రం వరకు తీసుకొని దానిలో తప్పు లేదనిపిస్తే తీసుకున్నారు. తప్పు ఉంది అంటే తీసుకోరు కదండి, ఆయన తీసుకోరు కదా. ఆయన కూడా తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్తారు. ఇంకొకటి మీరేమన్నారంటే ప్రభుపాద, పట్టుకోలేకపోతున్నాను రమణమూర్తి గారు. ప్రభుపాద ఆయన కృష్ణ భక్తి, కృష్ణ వేదాంతం, భగవద్గీత 700 శ్లోకాలు కింద మీద పడి దాన్ని చీల్చి చెండాడి ఇష్టం వచ్చినట్టు అర్థాలు రాశాడు. ఆయన అందరినీ ఒక మూఢ భక్తిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన చెప్పడం ఏంటండి, మీరు వినటం ఏంటండి? వేదం చదవలేదు. భగవద్గీత వేదం కాదండి, కాదండి స్వామి. ఇది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? భగవద్గీత అనేది మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి బోధించింది ఒక పార్ట్. దానికి వేదానికి లింక్ పెట్టకండి. లింకు పెట్టాలి అనుకుంటే అందులో ఉన్నది వేదపరంగా ఉంది అనే స్పష్టత ఇవ్వాలి. ఇంకొకటి, కృష్ణుడు కూడా వేదాన్ని వ్యతిరేకించాడు ఒకానొక తర్వాత మాట అని ఏదో దాటేశారు. కృష్ణుడు వేదాన్ని ఎన్నడూ ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. ఎవడన్నా రాశాడు ఉంటే వాడి కృష్ణుడి మీద కోపంతో రాసి ఉంటాడు. సింపుల్ స్టోరీ, కల్పితాలు వచ్చేసినాయి. శంకరాచార్య గారు రాసిన తర్వాత మనకి ఈ రోజున సిస్టంలో ఇప్పుడు యూట్యూబ్లో నేను ప్రచారం చేసి పబ్లిష్ చేసి పెట్టాను. అది అలా ఉండిపోతుంది, యూట్యూబ్ ఉంచినంత కాలం ఉంటుంది. అలా ఆ రోజులో లేదు. నాకేదన్నా కావాలి అంటే నేను కాశీ విద్యాపీఠానికి వెళ్ళి అక్కడ ఉన్నది మెమరైజ్ చేసి ఇక్కడికి వచ్చి నేను రాసుకోవాలి, లేదా అక్కడ కూర్చొని రాసుకోవాలి. సో రాసుకునేటప్పుడు నాకు అనుగుణంగా నేను అక్కడికి వెళ్ళి అక్కడ నేను ప్రచారం చేసుకోవచ్చని కొన్ని తప్పులు రాసినా ఎవ్వడు చూసేవాళ్ళు లేరు. ఆ గురువు గారు అది తప్పు నాయనా అని చెప్పే స్టేట్లో ఆయన ఉండాలి అంటే ఆయన వెళ్ళి రాసుకుని రావాలి. ఎవరైతే సత్యవాక్ పరిపాలకులు ఉంటారో వాళ్ళు రాసిందే వేదం. అందుకనే ఇదివరకు కూడా చదివేటప్పుడు కాశీ విద్యాపీఠానికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే ఇంకొక పీఠం ఏ పీఠాలైతే కరెక్ట్గా ఉన్నాయో ఆ రోజుల్లో అని రాశారు. వాళ్ళు తప్పులు చేస్తే మీరు వినుంటారు కదా, భోజరాజు ఎవరో ఒక కవి తప్పుగా రాస్తే ఆయన చేతులు నరికిచ్చేశాడు. ఇది తప్పు, వేదాన్ని తప్పు చేయకూడదని చెప్పి. అలా స్ట్రిక్ట్గా ఆ రాజులు ఉండుంటే, ఎందుకంటే వాళ్ళే చదువుకోలేదు, చదువుకోని రాజులంతా తయారయ్యారు మహాభారత యుద్ధం తర్వాత. సో దానిలో కొంతమంది చదువుకున్నారు, మిగతా వాళ్ళంతా ఆ ధర్మాన్ని పట్టుకుని వెళ్తున్నారు, ఆ పురోహితులు చెప్పింది నమ్ముతున్నారు, వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ పోయారు. సో ఆ పురోహితులు చేసిన తప్పులు ఉన్నాయి, రాజులు చేసిన తప్పులు ఉన్నాయి, గురువులు చేసిన తప్పులు ఉన్నాయి, అవన్నీ వచ్చినాయి. అందుకని మహర్షి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు పుడతారు, పుట్టి సరి చేసి పెడతారు. తెలుసుకోండి. అది వాళ్ళ స్కూలు వీళ్ళ స్కూలు ఉండదు. ఈయనేదో రమణమూర్తి గారు, ఇది 2 రకాల స్కూల్స్ ఉంటాయండి, 10 రకాల స్కూల్స్ ఉంటాయండి, ఇండియాలో 10 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఈయన చెప్పాడు ఆయన చెప్పాడని మళ్ళీ చెప్తున్నాడు. మీరు అసలు వేదం చదవలేదండి. వేదాన్ని మీరు ఓకే మళ్ళీ చెప్తున్నాను రమణమూర్తి గారు, జాగ్రత్తగా వినండి. మీరు వేదానికి షడాంగాలు చదవాలండి. చదివి అప్పుడు వేద మంత్రాలకి అర్థాలు తెలుసుకొని ప్రయత్నించండి. అప్పుడు వీళ్ళందరూ ఎన్ని బూతులు రాశారు మీకు అర్థమైపోతుంది. ఎస్. సో దయచేసి వేదాన్ని కించపరచకండి. వేదము పరమాత్ముడిచ్చింది అని మీరు నమ్మట్లేదు కాబట్టి, మీకు తెలియట్లేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ అలా మాట్లాడే ముందర అది తప్పు ఒప్పులు మీరు మాట్లాడకూడదని చెప్పే హక్కు నాలాంటి వాడికి ఉంటుందండి. ఎందుకంటే వేదాన్ని తప్పుగా చెప్పకూడదు, తప్పది, మీరు ఇలా నేర్చుకోండి, ఇది చెప్పే పద్ధతి. నాకు ఆ హక్కు, ఆ హక్కు నేను వినియోగించి చెప్తున్నా. కాబట్టి మీరు నన్ను కౌంటర్ చేయాలనుకుంటే నేను చెప్పిన మంత్రార్థాన్ని తప్పు ఇలా ఉంటుందని చెప్పండి, తప్పు లేదు. అప్పుడు దానికి నేను మళ్ళీ తిరిగి లేదండి మీరు ఇక్కడ ఈ తప్పు చేశారు, లేదా మీదే కరెక్టు అని ఒప్పుకుని, తెలియదు కదా. సో రమణమూర్తి గారు అది పద్ధతి అండి. మీకేంటంటే పాపం 25 ఏళ్ళ నుంచి చాలా శ్రమ పడ్డారు, ఏదో మీ మైండ్లో ఉండి ఏదో శ్రమపడి ఒక పత్రిక పెట్టారు, నిజాయితీగా పెట్టారు,
చాలా రోజులు నడిచింది, తర్వాత నడవలేదు. మీరు దానిలోంచి అధికమైన లాభాలు పొందలేకపోయారు. సో దాంతో మీరు ఒక ఏమంటారు దాన్ని, ఇంకా ఫిలాసఫికల్గా తయారై మీరు ఏదో ఏదో చేసుకుంటూ ఇలా వచ్చారు. కానీ వేదం చదవలేదు స్వామి మీరు. అది పద్ధతి కాదండి రమణమూర్తి గారు. దట్ ఇస్ రాంగ్ అండి. గణపాఠి ఆయన చెప్పిన దానిలో ఇసుమంత లోపం లేదు. ఆ యొక్క మెసేజ్లో మటు ఆయన తప్పు చెప్పలేదండి. నా స్టూడెంట్స్ దాన్ని అర్థం చెప్తారండి. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెవరెవరో పేర్లు చెప్పారు. సునప సునహసేఫ సున సునహసేఫ ఈయన ఒక ఋషి. ఆయన వేదంలో అనేక మంత్రాలకు ఆయన ఋషి కూడా. సో ఆయన గురించి కథ చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఆ కథ చెప్పినప్పుడు మీకు లాజిక్ పని చేయలేదు. మీకు ఎందుకు పని చేయలేదో అర్థం కావాలి. ఆ కథ మళ్ళీ రిపీట్ చేస్తారు. నేను ఒకసారి రామాయణంలో ఈ కథని చెప్పాను కూడా, నేను ఒకానొక వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తాను. అదేంటంటే, ఒకళ్ళు ఎవరో నరమేధం చేద్దాం అనుకున్నారట. అనుకొని అది నరమేధం ఎందుకు చేయాలనుకుంటారు? వాళ్ళ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాట. దాంతో గుర్రాన్ని కనుక్కోలేక, ఇప్పుడు మనకి ఏంటంటే నరమేధం చేయింది ఒప్పుకోరు అని చెప్పి నరమేధం చేయాలనుకుంటారు. గొప్ప విషయం. నరమేధం చేద్దాం అనుకుంటే ఆయనకి ఒక మంచి బ్రాహ్మణ పిల్లవాడు కావాలి. సరే అని చెప్పి ఒక ఋషి దగ్గరికి వచ్చారు. ఆయనకి ముగ్గురు పిల్లలు ఉంటే పెద్దవాడిని ఆయన ఇవ్వనన్నాడు, చిన్నవాడిని తల్లి ఇవ్వనంది, మధ్యలో వాడు నేను ఇంకా మిగిలిన నేనే కదా, నేనే వస్తా పదా అని చెప్పి వచ్చు ఏడ్చుకుంటూ వస్తున్నాడు. దోవలో విశ్వామిత్రుల వారు కలిశారు. కలిస్తే ఆయన ఇట్లా రోధిస్తూ చెప్పాడట, నా బాధ ఇదే. ఆయన విశ్వామిత్రుల వారికి మేనల్లుడు ఏదో అవుతాడు. అయితే నువ్వేం వరి కాకు, నీకు ఈ మంత్రాలు చెప్తాను, నువ్వు ఆ మంత్రాలని చదువు అని చెప్పాడు. చెప్తే నేను రక్షించుకోవచ్చు అన్నాడు. అంటే సరే అని చెప్పి ఆయన వచ్చాడు. వచ్చి ఆయన్ని యూపస్తంభాన్ని కట్టేశారట. ఆయన ఆ మంత్రాలు చదువుకుంటూ ఉంటే అప్పుడు దేవతలు ఆయన్ని అనుగ్రహించి ఆయన వదిలిపెట్టేశారు. లేకపోతే ఆయన నరికేసేవాడట. ఇది ఈయన చెప్పిన కథ. ఇప్పుడు మీరు రమణమూర్తి గారు, మీరు పత్రిక నడిపిన వ్యక్తి, ఇంత పాలిటిక్స్ చూశారు, మీరు ఇది కూడా అర్థం చేసుకోలేకపోయారా? ఇప్పుడు నరమేధానికి వ్యతిరేకంగా మంత్రాలు ఉన్నాయి అని విశ్వామిత్రులు వారు చెప్పారంటున్నారు. మరి అది రక్షించుకునేటప్పుడు ఇంద్రుడు ఎత్తుకుపోయిన గుర్రాన్ని తెచ్చుకోలేరా అండి? ఏంటండి ఇది? నరుడు తన ప్రాణాలనే రక్షించుకున్నవాడు గుర్రాన్ని తెచ్చుకోలేడా అండి? మీరు ఒకసారి ఆలోచించండి రమణమూర్తి గారు. నరుడిని నరికేయడానికి దేవతలు అగ్రీ కాలేదట. అందుకే ఆయన విడిచేశారట. ఎందుకు? ఆయన మంత్రాలు చదివినాడు. ఇప్పుడు సునపసేనుడు అన్నది ఒక సునపసేపు అన్న వ్యక్తి బాలుడు. ఆ బాలుడికి వేద విద్య నేర్పించారా, మంత్రపఠనం నేర్పించారా అంటే ఆయన గురువు, ఆయన తండ్రి ఉన్నాడు కాబట్టి నేర్పించి ఉంటాడు. దానికి ఈయన విశ్వామిత్రుల వారు కొన్ని మంత్రాలు నేర్పించి పంపించారు. అసలు మీరు ఒక లాజిక్ అప్లై చేయరా? ఆ మంత్రాల సహాయంతో ఆయన రక్షించుకున్నాడు అని చెప్తున్నారు. అంటే ఆ యజ్ఞం సంపూర్ణం కాలేదుగా మరి నరమేధం ఇవ్వకుండా. ఆ దేవతలు వచ్చి మేము అగ్రి అయిపోయాం, పిల్లవాడు మంత్రాలు చదివేశాడు, సో నో ప్రాబ్లం. ఆ మంత్రాలనే వాళ్ళే అక్కడ ఉన్న పురోహితులే చదివేవాళ్ళుగా మరి, నరమేధం బలి లేకుండా. ఇది లాజిక్ తట్టలేదా మీకు? ఏంటండి బాబు ఇది? యూపస్తంభం ఇంకోటి తీసుకొచ్చారు. యూపస్తంభానికి జంతువుల్ని కట్టేస్తారు. కడతారు నిజం. కానీ ఏ జంతువుల్ని కడతారు? ఆ యజ్ఞంలో బలిచ్చే జంతువులనండి. బలి అంటే అన్నం అండి. బలి అంటే అన్నం. ఎస్. జంతు బలి అంటే ఏమిటి చెప్పండి? జంతువులకు అన్నమా, జంతువులే అన్నమా? ఏ సమాసం వస్తుందండి? చెప్పండి రమణమూర్తి గారు. తెలుసుకోండి రమణమూర్తి గారు. సమాసం కూడా తెలియకపోతే మీరు జంతు బాలి, జంతు బాలి, జంతు బాలి, పశు బాలి, పశు బాలి అని 10 సార్లు 1 గంట 41 నిమిషాలు వీడియో చేసి ఊదరగొట్టి అమాయక ప్రజల్ని మోసం చేయడం తప్పితే ఇంకోటి లేదు. ఇప్పుడు మిమ్మల్ని మోసం అని ఎందుకన్నా తెలుసా అండి? మీరు నేర్చుకోకుండా ఎవడో చెప్పాడు అని చెప్పి మీ యొక్క మాటని మళ్ళీ తిరగతోడి అహంకారంతో మళ్ళీ చెప్తున్నారు రమణమూర్తి గారు. ఇలా చెయ్యొద్దండి ప్లీజ్.
మీరు కనీసం అక్కడ మంత్రంలో రాసిన తర్వాత నంబర్లు 8, 9, 10 ఇస్తే అవి ఏంటో కూడా మీరు తెలుసుకోలేకపోయారు. తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తారు. ఎంత పొరపాటు అవుతుందండి. కత్తిని కోసి, మీకు తెలుగు రాదా అండి? కత్తిని కోసి, కత్తి నీ, నీ అనేది ద్వితీయ విభక్తి. నిన్ను, ఇవన్నీ కూడా తో, చేత, చే, చేన్, ఇవన్నీ కూడా తృతీయ విభక్తి. చేతం, చేన్, తోడంతో, మీకు తెలుసు కదా ఇవి. సో అది కత్తితో కోసి అని ఉండాలి కానీ కత్తిని కోసి అసలు ఆ శబ్దం అక్కడ రాలేదండి. లేని శబ్దాన్ని ఛేదన అని చెప్పి సాయనాచార్యుడు చెప్పారని చెప్పి చెప్పేస్తున్నారు మీరు. మీరు ప్లీజ్, మీరు ఆగాలరమ్మ గారు. ఇంకోసారి మీరు గబగబా మీరు వీడియో చేసేయకండి. అందులో వేదంగం చేసేటప్పుడు చాలా పటిష్టంగా ఉండాలి. మీరు అహంకారానికి పోతున్నారు. మీరు ఫిలాసఫీ కావాలనుకున్నప్పుడు అహంకారం కూడదండి స్వామి. నేను తప్పు చేయొచ్చు, మీరు తప్పు చేయొచ్చు, అందరం తప్పు చేయొచ్చు. కానీ తప్పు చేసినప్పుడు మీరు ఒక ఫిలాసఫీని అంటిపెట్టుకున్నారు. ఆ, గోల్కర, గోల్వాకర ఏదో చెప్పారు మీరు. ఆయన ఫిలాసఫీని నా నెత్తిలోనూ ఘనపాఠి గారి నెత్తిలోనూ ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఇద్దరి నెత్తుల్లో అవి లేవండి. నేను స్పష్టంగా చెప్పగలను. ఘనపాఠి గారు ఆయన ఖచ్చితంగా ఘనం నేర్చుకొని ఆయన మాట్లాడుతున్నారు. నేను షడాంగాలు నేర్చుకొని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు దయచేసి మీరు ఈ రెండిట్లోనూ రెండూను నేర్చుకోండి. ఇప్పుడు వయసు అయిపోయింది అని గడ్డం ఇట్లా అనుకోకండి. అనుకోకుండా నేర్చుకోండి. ఎంత 2, 3 ఏళ్ళు పడుతుంది కష్టపడితే. మీకు హాయిగా తీరిగ్గా ఉన్నారు. మంచిగా మీరు వీడియోలు పెట్టుకొని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఇవి తప్పుడు ప్రచారాలండి. ఇవి చేయకండి స్వామి. ఓకే. సో మీరు నరమేధం ఉంది వేదంలో, పశుమేధం ఉంది, అశ్వమేధము అన్నారు మీరు మళ్ళీ. అసలు మీకు అశ్వమేధం ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారో తెలియదు మీకు. ఆయన రాశాడు, దాశరథ రంగాచారి రాశాడు. మీరే ఆ దాశరంగారు చూడండి, ఫస్ట్ ఫోర్లో ఆయన సాయన భాష్యం రాశాడు. సాయనుడు తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేసేసినట్టే లెక్క. ఎస్, ఖచ్చితంగా. ఒక్క తప్పు అక్కడ దొరికితే ఇవన్నీ వరుస పెట్టి వస్తాయి. సాయనుడు తప్పు రాస్తాడా? ఎందుకు రాయడండి? తప్పు రాస్తాడు, రాశాడు కాబట్టి దాన్ని విమర్శించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఆయన తప్పు రాశాడు, ఇప్పుడు సాయనాచార్యుడు ఇదే అర్థం రాసి ఉంటే అది తప్పు రాశాడు, డౌట్ లేదు. సో అంటే మీరు అందరు ఋషుల్ని అందరినీ విమర్శించేస్తారంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. వేదంకి తప్పుడు అర్థం ఇస్తే అది తప్పు అని చెప్పే హక్కు నాకుంది అని చెప్తున్నాను. సో దయచేసి మీరందరూ కూడా వేదానికి అర్థాలు వాడు రాశాడు వీడు రాశాడంట, అందరికీ మూలం సాయనాచార్యుడు. శంకరాచార్యుడు అంతకనే ముందువాడు కదండి. శంకరాచార్యుడు రాసింది వెంటనే తప్పుగా ట్రాన్స్లేట్ వచ్చినాయండి. మీకు ఉదాహరణ చెప్పేస్తాను రమణమూర్తి గారు. మీరు ఆంధ్ర మహాభారతాన్ని ప్రచురించిన వాళ్ళు మన టీటీడీ వాళ్ళు. నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న, ఈ ముగ్గురు రాసింది. అందులో భగవద్గీత 700 శ్లోకాలు లేవు. యుద్ధ సమయంలో ఒక 20 శ్లోకాల దాకా ఉండొచ్చు. నేను సరిగ్గా నంబర్ గుర్తుపెట్టుకోలేదు, కానీ అంతకంటే ఎక్కువ. దానికి మన గరికపాటి వారు ఆయన ఏమన్నారంటే, నన్నయ్య కవి, ఆయన తెలుగులో కవిత్వం గురించి రాసుకున్నాడు, దానికి అందుకే అన్ని శ్లోకాలు రాయక్కర్లేదని రాయలేదు అని ఏదో చెప్పుకొచ్చారు. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు శ్లోకాల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు 700 శ్లోకాలని ట్రాన్స్లేట్ చేయడం ఎందుకు అనుకున్నాడు తిక్కన్నా అని అన్నా. అలా కాదండి. మహాభారతం అంతా కూడా ఎక్కడెక్కడెక్కడ కృష్ణుడు ఏమేమి చెప్పాడో అన్నిటినీ క్రోడీకరిస్తే ఆ 700 శ్లోకాలు. సో మీరు ఇప్పుడు నన్నయ్య గారు అన్నే శ్లోకాలు రాశాడంటే అసలు ఒరిజినల్లో అన్నే శ్లోకాలు ఉన్నాయి అంటే తిక్కన్న గారు రాసే సమయానికి ఉన్న శ్లోకాలన్నీ. ఇది గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఎడిషన్స్ జరిగాయి. మీరు మహర్షి దయానంద సరస్వతిని బాగా మెచ్చుకున్నారు. మరి మహర్షి దయానంద సరస్వతి గారి పుస్తకము సత్యార్థ ప్రకాశం చక్కగా చెప్పారు. మహాభారతము నేను కాశీకి వెళ్ళినప్పుడు అని చెప్పుకుంటూ మహర్షి గారు చెప్పారు. కాశీలో పండితుని కలిసినప్పుడు ఆయనే పండితుడే చెప్పాడు, మా నాన్నగారి కాలంలో 5000 శ్లోకాలే ఉండినాయండి.
నా వరకు వచ్చేటప్పటికి ఆ 20,000 శ్లోకాలు అయినాయి. ఇంకెన్నవుతాయో నాకు తెలియదు అన్నాడు. ఆ మాట వాస్తవమే. వచ్చేటప్పుడు ఇప్పుడు 1,08,000 శ్లోకాలు అయింది. ఎందుకంటే ఇందులోంచి దొరికారు. ఇది మీరు బాగా తెలుసుకోండి స్వామి. రామాయణంలో కల్పితాలు వచ్చేసినాయి. వచ్చేస్తాయండి, ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటారు. ఇప్పుడు రాముడు మాంసం తినడం తప్పులేదు అని మీరే చెప్తున్నారు. తప్పండి అది. రాముడు ఏకపత్ని వ్రతుడు, సత్యవాక్ పరిపాలకుడు. ఈ రెండు మీరు నమ్ముతారా లేదా? నమ్మకపోయినప్పుడు ఆ రాముడు లేనే లేడు. మీరు ఎవరో ఆ, పిఠాపురం రాముడి గురించి మాట్లాడుతున్నారు. మనకి అయోధ్య రాముడి గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఆయన సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్. రామాయణంలో అలానే చెప్పబడింది. ఆయన క్లియర్గా గుహుడితో చెప్తాడు, నేను దుంపలు, తర్వాత శాఖల నుంచి వచ్చినవి, పళ్ళు, తేనె, ఇలాంటివి మాత్రమే తీసుకుంటాను. నువ్వు ఇచ్చే తీపి పదార్థాలన్నీ నేను తీసుకోలేను. గూడు ఇచ్చినవి మాంసం ఇవ్వలేదు. మంచి మంచి పిండి వంటలు గింట తీసుకొచ్చాడు. చూడండి రామాయణం. సో అప్పుడు ఆయన ఆ మాట చెప్పి, ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ అడవిలో మాంసం తిన్నాడు అంటే లెంపలేసుకోండి స్వామి ప్లీజ్. లేదండి, శ్రీనాథుడు కాదు, ఆయన పేరేదో ఉంది, విశ్వనాథ సత్యనారాయణ శిష్యురాలు రాసింది అని ఏదో చెప్పుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక కథని తీసుకొని ఎక్కడి నుంచో తీసుకొని దాన్ని ఇంకాస్త రాసి మళ్ళీ వీళ్ళు రాశారని ఇంకొకళ్ళు దాన్ని ఇంకాస్త కల్పించి అలా వెళ్ళిపోతుంది. ఇది వరకు రాజులు శిక్షించేవాళ్ళండి. మన భారతదేశ కర్మ అండి రమణమూర్తి గారు. ఇది ఈ ఈ డెమోక్రసీ వచ్చి వేదాన్ని పక్కన పెట్టేసేసి ఏదో చెత్త చెత్తంతా చేస్తుంది. ఇది తప్పు జరుగుతోంది. రమణమూర్తి గారు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు గణపాటి గారిని అలా అనటం తప్పు. అలా అనకండి. ఆయన ఏదో మీ ముఖం అన్నాడు. ఆయన జనరల్గా ఒక గురువు శిష్యుల దగ్గర ఆ మాట అంటూ ఉంటాడు. ఏంట్రా నీ ముఖం అంటుంటాడు. అది నోటి మాటగా వచ్చింది, కానీ అదేదో మిమ్మల్ని తిట్టాలని నేను అనుకోను. ఒకవేళ ఆయన తిట్టినా తప్పు లేదు, ఎందుకంటే మీ ముఖమే మరి అది. ఎందుకంటే మీరు ఈ తప్పు చెప్తున్నారు. అలా చేయకండి రమణమూర్తి గారు. వాడు రాసేది వీడు రాసేది వాళ్ళందరూ రాసింది కరెక్టా కాదా అని మమ్మల్ని అడగాలి. అప్పుడు మేము చెప్తాం కరెక్టా కాదా అని. అది తీసుకోండి. మరి మీరు ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ ప్రచురించేటట్టు చేశారు అంటే, నా చేతుల్లో లేదు కదా స్వామి, నాకంటే ముందరే ఎప్పుడో ప్రచురించేశారు. ఇప్పుడు నేను వెళ్ళి కోర్టులో కేసేసి దాన్ని కూర్చోబెట్టి చెయ్యాలి. అవునా కదా? అంత ధనం మీరు ఇస్తే నేను అదే పని చేస్తాను. అబ్బో, మీరు ఎవరైనా ధనం సప్లై చేస్తే సుప్రీంకోర్టులో కేసేస్తాను. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో నేను కేసు వేసి గెలిచేస్తా కూడా. రాద్ధాంతం చేసేస్తా, గొడవ గొడవ చేసేస్తా. మసిపూసి మారేడికాయ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టేస్తా దోషులుగా. ఎవ్వడే కానీ నుంచోబెట్టేస్తా. వేదానికి వ్యతిరేకంగా చెప్పకూడదు. కొద్దిగా తప్పులు పోతాయి అటు ఇటు. అరే ఇట్లా అనుకున్నా అట్లా కాదని అనుకోవడం తప్పులేదు. కానీ అదే సూక్తంలో మీకు అదే వేద మంత్రాల పక్కన అహింస గురించి చెప్తూ పోయారు కదా, అది మీకు ఎందుకు కనిపించదు? అహింస గురించి పరమాత్ముడు చెప్పి ఇంకొక చోట హింస చేయండి అని చెప్తాడా? ఇది పశువులు కోయమని చెప్పడు కదా. మా పశువులను రక్షించు అంటారు. ఓం అన్నపతే అన్నస్య నో దేహ్యనమీవస్య సుష్మినాః ప్రప్రదాతారం తారిష ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే. మా ద్విపాత్తులకు చతుష్పాత్తులకు పుష్కలంగా ఆహారాన్ని ఇవ్వు స్వామి అని చెప్పారు. అంతేగాని చతుష్పాతులు మాకు ఆహారంగా చెయ్యి అని లేదు స్వామి. ప్లీజ్. వేదమంతా కూడా మా ద్విపాత్తులకు చతుష్పాత్తులు స్పష్టంగా రాశారు. వేదంలో ఆ మంత్రాలు ఉన్నాయి, ప్రతి చోట అవే ఉన్నాయి. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రంలో కూడా అదే. నువ్వు ఒక్కడివే, నువ్వే నీ మహత్వంతో ఇవంతా చేశావు. నువ్వు మా ద్విపాత్రులకి చతుష్పాతులకి స్వామివి అని చెప్తున్నాడు. అంటే మరి కంగుళి పురుగులకి అలాంటివి 100 కాళ్ళున్న వాటికి కాదా అంటే, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడికి వస్తే కానీ మీకు అర్థం కాదు. ఇలా వేదం అంతా చదివినప్పుడు ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా లేదు అనుకున్నప్పుడు మీకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు దీన్ని చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకుని ఉంటే కనుక
వేదం గురించి ఇంకోసారి విమర్శించరు. మరి పీఠాధిపతులు అందరూ చంద్రశేఖర సరస్వతి గారు వాళ్ళు వీళ్ళంటే నాకు వాళ్ళు చెప్పగా నేను వినలేదు. వాళ్ళు ఎక్కడో పుస్తకాల్లో రాశారంటే ఎవడు రాశాడు ఏం రాశాడో నాకు తెలియదు. అలా రాస్తే తప్పేనండి. స్వాములు వారు అలా తప్పు చేశారంటే నేను ఒప్పుకోను. అంత మంచి పీఠాధిపతులు అలా రాశారని ఒప్పుకోను. చంద్రశేఖర సరస్వతి గారి గురించి ఒక కథ విన్నాను. మరి ఇది నిజమా అబద్ధమో నాకు తెలియదు. ఆయన ఒకసారి వంటవాడు చక్కగా పాలకూర పప్పు ఏదో చేస్తే పాలకూర తోటకూర ఏదో కూర ఆకుకూర, అబ్బా ఎంత బాగా చేసావు రుచిగా అన్నట్టు ఆయన. అంతే నెక్స్ట్ డే నుంచి ఎక్కడెక్కడి నుంచో పాలకూరలు వస్తూనే ఉన్నాయి, రోజు పాలకూర. అప్పుడు ఆయన తప్పు రియలైజ్ అయ్యాట. నేనుండి సన్యాసిని, ఏది మంచి తిండి పెడితే అది తినాలి శాకాహారం. కానీ ఇది బాగుంది రుచిగా ఉంది అని నేను అన్నానంటే నాకు జిహ్వచాపల్యం ఇంకా చావలేదు. అంటే నేను సన్యాసిని ఎందుకు అయ్యాను అని అప్పుడు రియలైజ్ అయ్యి ఆవు పేడని 3 రోజులు నేలకి అద్దుకొని ఆవు మూత్రాన్ని తాగి బతికాడు ప్రాయశ్చిత్తం కింద. అప్పుడు వాళ్ళందరూ ఏం స్వామి ఇలా చేస్తున్నారు అంటే, అయినా నేను అన్నది ఈ విధంగా అన్నా బాగా చేసావన్నా కానీ అది నా యొక్క జిహ్వచాపల్యం కొద్దీ అన్నానన్న విషయం నేను తెలియలేదు, దానికి శిక్ష వేసుకున్నా అని చెప్పాట. సో నిజం. మీరు ఇప్పుడు చెప్పండి, సన్యాసులకి జిహ్వచాపల్యం ఏంటి? జిహ్వచాపల్యం ఉండదు కదా. ఉంది అంటే సన్యాసి అవ్వలేదని కదా అర్థం. ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ధర్మాన్ని తప్పకుండా చూసుకోవాల్సిన స్వాములు ఆ విధంగా చేశారు. సో బాగుంది ఇది. కాబట్టి ఈ కథ నిజమా అబద్ధం అని నాకేం తెలుసు, ఎవడో చెప్పాడు యూట్యూబ్లో పెట్టాడు, ఇవి విన్నా ఓహో అనుకున్నాను. ఇప్పుడు అది నిజమా అబద్ధం అంటే నేను ఆ చంద్రశేఖర స్వామి లేరు, ఆయన్ని నేను చూడలేదు, చూసిన వాళ్ళు ఇది నిజము యథార్థము అని చెప్పేవాళ్ళు నా దగ్గర లేరు. కాబట్టి ఈ కథ ఇలా మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇది పనికొస్తుందా, ధర్మపరంగా ఉందా లేదా అని తెలుసుకున్నప్పుడు అవును కదా సన్యాసి అన్న వాడికి ఇలా రాకూడదు కదా ఆలోచన అని మీకు ఒక జనరల్ థాట్ వస్తుంది. వచ్చినప్పుడు సన్యాసి యొక్క లక్షణాలన్నీ తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు ఓహో అనుకున్నప్పుడు సన్యాసి అన్ని వదిలిపెట్టిన వాడా కాదా, ఎంతవరకు వదిలిపెట్టచ్చు అనేది తెలుసుకున్నప్పుడు ఓ జిహ్వచాపల్యం ఉండొచ్చు అని అనుకుంటే కనుక ఓకే, లేదు అనుకుంటే లేదు. ఇది తెలుసుకోవాలన్నమాట. సుందరం గారు మీరు రాసేటప్పుడు గణపాఠి దయచేసి అది సరి చేయండి ఇప్పటికన్నా, లేకపోతే ఆయన అవమానపరిచినట్టు మీరు. తప్పండి, అలా చేయకండి. సంతోష్ కుమార్ గారు ఎంతో ఎంతో మంచి విషయాలను, చక్కటి విషయాలను వేదన నుంచి తీసి చెప్తున్నారు. వారికి మీరు అడిగి తెలుసుకోండి. మీరు సార్ నేను ఇట్లా పార్టీ అని రాసింది కరెక్టా తప్ప అని మీకు అది కూడా తెలుస్తలేదు. ఒక మాట తప్పులు చేస్తాం, ఎస్. మనం ఏం చేస్తామంటే టైటిల్ పెట్టేటప్పుడు తొందరలో తప్పులు చేస్తాం. సో మీరు అలాంటి తప్పే చేశారని అనుకుంటున్నాం, దయచేసి దాన్ని మీరు సరిచేయండి. సో అందుకని వేదం యొక్క అర్థాన్ని తెలుసుకునేటప్పుడు దాని స్వరం తెలుసుకోవాలి ఫస్ట్. ఇన్ని రకరకాల గందరగోళాలు ఉన్నాయి. సో రమణమూర్తి గారు మీరు ఇవన్నీ తెలుసుకొని మీరు రాధాకృష్ణ గారు ఇట్లా అన్నారు, చంద్రశేఖర్ సరస్వతి గారు ఇట్లా అన్నారు, అది వివేకానందుడు ఇట్లా అన్నాడు. వివేకానందుడు వేదం చదవలేదు, ఏదో ఒక గొడవ. ఆయన ఉపనిషత్తులో ఆయన అద్వైతంలో పడ్డాడు, అది గొడవగా చెప్పాడు. చికాగో అంతా అద్వైతం గురించి చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. సో దయచేసి వివేకానందని తీసుకొచ్చి ఋషిని చేయకండి. స్వామి వివేకానంద అన్నారు, ఓకే మంచిది, అది వరకు చెల్లిపోతుంది. భారతదేశంలో మూర్ఖులకి తక్కువ, ఎవరినన్నా రిజైన్ చేసి పెట్టారు. సో అది విశేషం. ఎందుకు ఇప్పుడు ఎవరో ఎవరెవరో బాబాలు ఉన్నారు, వాళ్ళందరూ మహత్యం కలిగిన వాళ్ళు, విశేషం అది. ఓకే. సో మీరు ఇవన్నీ తెలుసుకోండి రమణమూర్తి గారు. మీరు దయచేసి కౌంటర్ ఇచ్చాను అని అనుకోకండి. కౌంటర్ ఇవ్వాలంటే వేద మంత్రానికి ఛందోబద్ధంగా ప్లస్ వ్యాకరణబద్ధంగా అనేక రకాలుగా దానికి అర్థాన్ని చెప్పుకుంటూ నేను ఇచ్చిన మంత్రానికి ఇది తప్పు అని చెప్పగలిగే స్తోమత మీకుంటే మీ సొంతగా అది కూడా మళ్ళీ ఎవడో చెప్పాడు వాడు చెప్పాడు ఆ భాషలో ఇట్లుంది ఈ భాషలో ఇట్లుంది అనకండి. ఏ భాష్యంలోనూ ఉన్న తప్పుని తప్పే అనాలి. నేను చెప్పింది కూడా తప్పేదే కానీ మీరు తప్పు అని ఎలానో నిరూపించాలి. ఇలా చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పకండి. అనేక స్కూల్స్ ఉన్నాయండి ఇండియాలో వేదం గురించి, మన హిందూ ఫిలాసఫీలో. ఇది వేదం అండి. వేదము సర్వ మానవాళికి ఒకటే సబ్జెక్ట్. కాబట్టి మీరు హిందూ మతానికి ఉంది బౌద్ధానికి లేదు, మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పారు. ఇదివరకు అంతా వాళ్ళంతా ఆవు మాంసం తిన్నారు, వేదకాలంలోనే ఎవడో రాసేట, వాడు పోయి అక్కడ పోయి చూసి వచ్చాడు. వాళ్ళు నిరూపణతో సహా చెప్పారు. ఏం నిరూపించారు? 4,000 5,000 5,000 10,000 20,000 సంవత్సరాల కింద వెళ్ళి చూసి వచ్చారా? లేదు. పోనీ
లేదండి, పుస్తకాలు ఎక్కడ రాశారండి? అసలు లిపియే లేదని చెప్పి ఒక పక్కన గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళు, వాళ్ళకి తెలియదు పెట్టదు ఏమీ లేదు. ఎందుకలా చెప్తున్నారు మీరు? ఏది పడితే అది చెప్పేయకండి స్వామి. సో డోంట్ డూ దాట్. ఎవడో చేతకాను ఎదురు రాశాడు, వాడికి కొద్దిగా తెలుసు, వాడిగో ఇప్పుడు సాయణాచార్యుడు రాసిన దాన్ని మిగతా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నట్టుగానే, సాయణాచార్య కంటే ముందు ఎవడున్నాడు వాడు చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని తప్పుని చెప్పారు. మనం తప్పు అని చెప్పాలి. ఇంకోటి ఏమన్నారంటే వ్యాస మహర్షి కూడా రాశాడు అని. నేను అదే చెప్తున్నా, వ్యాస మహర్షి పేరు మీద ఎవడో రాసేస్తున్నాడు. మహాభారతాన్ని వ్యాస మహర్షి 5,000 శ్లోకాలు రాస్తే దాన్ని 10,000, 20,000, 1,08,000 అయింది. వ్యాస మహర్షి రాలేదండి స్వామి అది. మీరు ఎందుకు బుర్ర పెట్టరు కాస్త? మీకు నేను ఇప్పుడే నిరూపించేస్తాను వ్యాస మహర్షి అంతా రాయలేదు అనడానికి. మీకు భీష్మ పర్వం చదవండి. భీష్మ పర్వంలో క్లియర్గా ఒక ఋషి ఈ రాజుకు మహారాజుకి జనమేజయుడికి చెప్తూ ఉంటాడు స్టోరీ. చెప్తూ దశరథ మహారాజు దగ్గరికి వేదవ్యాసుడు వచ్చి ఇలా చెప్పాడు అని చెప్పి, అంటే దశరథ మహారాజు దగ్గరికి వచ్చిన విషయాన్ని ఈయన జనమేజయుడు చెప్తున్న విషయాన్ని భీష్మ పర్వంలో ఇంక్లూడ్ చేశారు. ఎలా ఎలా కొద్దిగా ఆలోచించారా? ఆలోచించండి స్వామి. మహాభారతాన్ని వ్యాసుడు రాసి ఉంటే జనమేజయుడి దగ్గర వేరే ఋషి చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని భీష్మ పర్వంలో ఎలా ఇంక్లూడ్ చేశారు? ఇవేమైనా ఆలోచించారా స్వామి? ఆలోచించరుగాక మీరు ఆలోచించరు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మహాభారతంలో కూడా కల్పితాలు వచ్చేసింది. రామాయణంలో మాంసం తిన్నాడు రావణుడు, అన్నిటికీ నేను కొన్ని వీడియోలు చేసి పెట్టాను, చూడండి దయచేసి. రావణాసురుడు వచ్చినప్పుడు సీత రావణాసుడితో అంటుంది, నువ్వు కూర్చో, మా ఆయన వెళ్ళారు, పందుల్ని దుప్పుల్ని అన్నిటిని తీసుకొని వస్తాడు, మాంసానికి పెడతాను. ఓ బ్రాహ్మణుడు ఆయన అడ్రస్ చేస్తూ ఇవన్నీ చెప్తుంది. మీరు ఒక్కసారి కాస్తంత లాజిక్ ఉపయోగిస్తే ఆ శ్లోకం తప్పని ఎందుకు తెలుస్తుంది తెలుసా అండి? రావణాసురుడు వచ్చే ముందర రాముడు ఎక్కడికి వెళ్ళాడు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, సీత కోరిక మీదకి ఆ బంగారు లేడిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు హే లక్ష్మణ, హే సీత అని చెప్పి మారీచుడు అరిస్తే, అప్పుడు లక్ష్మణుని తిట్టి పంపిస్తుంది సీత. లక్ష్మణుడు చెప్తాడు, అమ్మా ఏం కాదు రాముడికి అని చెప్పిన వినకుండా పంపిస్తుంది. పంపిస్తే అప్పుడు వస్తాడు రావణాసుడు. అప్పుడు సీత ఏమనాలి? మా ఆయన బంగారు లేడిని తీసుకొస్తాడు అని చెప్పాలి ఒకవేళ. ఎందుకంటే భయపడింది కదా, లక్ష్మణుడు వెళ్ళాడు, రాముడికి ఏదో అయిపోయింది అనుకుంది. అనుకున్నప్పుడు ఏం చెప్తుంది? నా భర్త కష్టాల్లో ఉన్నాడు, నా మరిది వెళ్ళాడు ఆయన చూడ్డానికి, వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఏమైనా చేయగలుగుతాను, ఇప్పుడు బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ప్రస్తుతం నా దగ్గర నుంచి తీసుకోండి అని చెప్తుంది. అలా చెప్పకుండా ఓ ఏసుకొస్తున్నాడు మాంసం పండగ చేసుకుందాం అని అంటదా? అనదు కదండి. సో మీరు దయచేసి ఇవన్నీ శ్లోకాలు ఇంక్లూడ్ చేసి సిగ్గులేని వాళ్ళు ఇంక్లూడ్ చేసి పెట్టారు. దాన్ని చదివేటోళ్ళు చదివేసి ప్రవచనకర్తలు ప్రవచనం చేసేస్తున్నారు. మీలాంటి వాళ్ళు విఘ్నులు. మీరు ఇంత చక్కగా ఇన్ని ఏళ్ళు తపస్సు చేసుకుంటూ గడ్డం పెంచుకున్నారు. సో అలాంటప్పుడు దీన్ని కూడా కాస్త ఈ జ్ఞానాన్ని కూడా కొద్దిగా పెంచుకొని రమణమూర్తి గారు దయచేసి. ఉం? మీరు కౌంటర్ అన్నప్పుడు మంత్రానికి అర్థం చెప్పాలి, అన్ని విషయాలతో సహా. వాడు రాశాడు వీడు రాశాడని చెప్ప, నేను ఎవ్వడు రాశాడని చెప్పలే, నేను చెప్పానని చెప్పి మీరు కూడా అలా చెప్తారని ఆశిస్తాను. ఇగో మీరు 1:41 ఒక్కసారి కూడా ఆ మంత్రానికి అర్థం మీరంతగా మీరు చెప్పలేదు, కాబట్టి అదంతా వ్యర్థము. గణపాటి గారిని మీరు అనేక సార్లు మీ ముఖం అన్నారు, చంద్రశేఖర స్వామిని అంటారా, ఆయన అంటారా, ఈయన అంటారా అంటే, వేదము ఎవరు తప్పు చెప్పినా వాళ్ళు తప్పు చెప్పారని చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడకూడదు. ఇది వేద పండితుల లక్షణం. అందుకే అని చెప్పారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎంతసేపు గణపాటి గారు ఇదన్నారు అదన్నారు అదన్నారు కూర్చారు, వెంకట చాగంటికి ఛాలెంజ్ అని కౌంటర్ అన్నారు. నేను ఇచ్చి చెప్పిన దాన్ని కౌంటర్ ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తారంటే 1:41 ఎందుకండి? 4 నిమిషాలు, మ్యాక్సిమం 40 నిమిషాలు సరిపోతుంది మీరు ఇవ్వడానికి కౌంటర్. ఆ 1:41 వాడు చెప్పాడు వీడు చెప్పాడు వీడు చెప్పాడు అందరు తప్పు చెప్పారండి. వాళ్ళందరూ కూడా సోర్స్ ఒకటే, ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పుని కౌంటర్ చేసుకుని పోయారు. మీలాంటి విఘ్నులు ఆ తప్పుని వెతికి పట్టుకొని ఇది తప్పు అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ ఈ రాతలన్నిటికీ సాయన భాష్యమే కారణం.
సాయన భాష్యంలో ఎక్కడన్నా తప్పు ఉంటే వీళ్ళందరూ తప్పు చేశారు. ఆ తప్పు మీరే అంటున్నారు, అది ఆయనే రాశాడు, నేను అది చూడలేదు కాబట్టి అది తప్పో ఒప్పో నేను చూస్తే నేను చెప్తాను. నేను ప్రస్తుతం అయితే మీరు చూపించింది మా స్టూడెంట్స్ చూపించారు. సార్ ఏంటి సార్ ఈయన గోల, ఇంత తప్పులు చెప్తున్నాడు. కత్తిని కోసి, కత్తిని కోయటం ఏంటండి? బాబు నేను తట్టుకోలేకపోతున్నాను. మీకు తెలుగు వచ్చు, కనీసం తెలుగులో ద్వితీయ విభక్తి కింద వస్తుంది, తృతీయ కింద రాదు. కత్తితో కోసి, లేదండి ప్రింట్ మిస్టేక్ అయింది, నీ బదులు తో బదులు నీ పడింది. మీరు కూడా 10 సార్లు చెప్పారు. మళ్ళీ ఘనాపాటి ఘనాపాటి అంటూ పోయారు మీరు. అని పాటికి టీకి టకారానికి మామూలు టా రాశారు. సో ఇది అదండి రమణమూర్తి గారు. అండ్ సుందరం గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇంటర్వ్యూ చేయదలుచుకుంటే వేదం తెలిసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చదివి, వేదాంగాలు చదివి దాన్ని బోధించే వాళ్ళని, వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోండి. అది సబబుగా ఉంటుంది. ఎందుకంటే సత్యాన్ని ప్రచారం చేద్దామండి. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో అసత్యాలు ఉన్నాయండి. ఎన్ని అసత్యాలు ఉన్నాయంటే ఆల్రెడీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీతో చచ్చిపోతుంది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విపరీతంగా విపరీతంగా ప్రెషర్ చేస్తున్నాడు ఇండియాని. ఏమని? మీకు డైరీలోకి, అగ్రికల్చర్లోకి మేము ఎంటర్ అవుతాం. ఎంత దుర్మార్గమైన డీల్ ఇస్తున్నాడంటే, భారతీయులందరూ మా డీల్ తీసుకొని మాకు ఎటువంటి ట్యాక్స్ వేయకండి, మీరు అవే ప్రోడక్ట్స్ మా దగ్గర అమ్మినప్పుడు మేము ట్యాక్స్ వేస్తాం. ఇది డీల్. అర్థమైందండి? సో అది ఎందుకు వస్తుందంటే ఇట్లా అసత్య ప్రచారం జరుగుతుంది. మనమంతా సత్యం మీద నిలబడదాం. సో సత్యము అంటే వేదం అని. సో వేదానికి సత్యార్థం రాయటము, దాన్ని ప్రకాశింపచేయటము మహర్షి దయానంద సరస్వతి లాంటి వాళ్ళకి చెల్లింది. శంకరాచార్యులు ఎంత ఆయన వేదాంగవేత్త, ఆయన తప్పులు రాయడండి. తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని తప్పులు యాడ్ చేశారు, వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది. ఎస్, ఎప్పుడు భారతదేశంలో జరిగింది, ఎప్పుడూ జరిగింది. అయితే శంకరాచార్యుని విషమిచ్చి చంపారు కదండి. దయానందుడు వారిని గాజు పెంకులు వజ్రం నూరి పాలలో ఇచ్చి చంపరు కదండి. ఎందుకు చంపేస్తున్నారు? వాళ్ళవి ప్రాపకం జరగట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే జరిగిపోతుంది. సో సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, సత్యం ప్రచారం చేయండి సుందరం గారు. అలా చేస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది. ప్రజల్లో మీరు ఏదో ఇలా గా చెప్తే తొందరగా వస్తాయంటే, బాబు గోగిని లాంటి వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు, మేము వ్యతిరేకించాం. సో ఆయన పోయాడు. కొంతకాలం నిలుస్తుంది అసత్యం, ఎక్కువ కాలం నిలవదండి. ఉంటానండి రమణమూర్తి గారు. ఉంటాను సుందరం గారు. ఓ